విశ్వశ్రీ గురు అనుగ్రహ శక్తియే నమః. విశ్వశ్రీ అనంత శక్తియే నమః. మీ అందరికీ నేను మన ఛానల్లో మా గురువు గారి టీచింగ్లు మొన్న పెడుతున్నాను. నేను ఒక టీచింగ్ పెట్టాను, అందరూ చూసే ఉంటారు కొంతమంది. అయితే ఆ టీచింగ్ చాలా అద్భుతంగా ఉంటుందండి. ఇక నుంచి మా గురువు గారు చెప్పే ప్రతి టీచింగ్ మేము ఇన్ని ఉన్నాయి, అవన్నీ ఆల్రెడీ రికార్డ్ అయ్యి ఉన్నాయి అంతకుముందే. అవన్నీ మీ అందరూ వినాలని, చాలా చాలా అద్భుతంగా అందరూ మార్పు రావాలని అందరిలో నేను అవి మన ఛానల్లో పెట్టడం జరుగుతుంది. ఇక అది వారానికి 1-2 పెడుతూ ఉంటాను. దయచేసి అందరూ చక్కగా వినండి. ఉదయాన్నే లెగిసి మీరు ఆ టీచింగ్ కనుక విని అందులో మీరు నిలబడగలిగితే ఆ చెప్పిన మాటల్లో వాటిల్లో అసలు మీరు ఎక్కడికి వెళ్లకుండా మీ ఇంట్లో ఉండే మీ జీవితాలు చాలా అద్భుతంగా మారుతాయండి. ఇది నేను కావాలని మీకు చెప్పటం లేదండి. ఇది నేను స్వయంగా నేను అనుభవించాను కాబట్టి మీకు చెప్పగలుగుతున్నాను ఈ మాట. నేను అందుకని నా ఒక్కదానితోనే కాకుండా మీ అందరూ కూడా చాలా చాలా అద్భుతంగా మార్పు రావాలి. మీ అందరిలో కూడా మీ జీవితాలు కూడా మారాలి. కష్టాల్లో ఉంటున్నారు ప్రతి ఒక్కరూ. ఎవరమే సొమ్ము ఉన్నా డబ్బున్నా ఏదున్నా కష్టం అనేది ప్రతి ఒక్కరికి ఉందండి జీవితంలో. మనశ్శాంతి ఉండదు. మెయిన్ ముఖ్యంగా మనశ్శాంతి అనేది ప్రతి ఒక్కరికి అవసరం. అది నీకు లక్షలు ఉండొచ్చు, కోట్లు ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు, కానీ మేడలు ఉండొచ్చు, ఏవి ఉన్నా సరే మనశ్శాంతి ఒక్కటే ముఖ్యం మనిషికి. అది కావాలి అంటే ఈ టీచింగ్ కనుక మీరు ఏంటంటే మా గురువుగారు చెప్పే టీచింగ్ ఒక్కొక్క చోట మనం వెళ్ళి ఎన్నో లక్షల పోసి వినొస్తామండి. చాలా రోజులు ఉంటాము, ఎక్కడెక్కడికో వెళ్ళిపోతూ ఉంటాం అవి వినడానికి. అంత మంచి మాటలు వినాలంటే మన ఇంట్లో ఉండి మన ఇంట్లోనే మనతో మనం ఇంట్లో పని చేసుకుంటూ అన్నీ వింటున్నాము అంటే అది చాలా అద్భుతం కదండి. ఇది మీ దగ్గరకే వస్తుంది ఈ టీచింగ్. మీకు ఎక్కడ చెప్పుండ్రండి ఇలాంటి మాటలు కూడా. మా గురువుగారు అంత మంచిగా చెప్తారు అవన్నీ. అన్నీ మేము రికార్డులు చేసుకున్నాం. మీరందరూ వినాలని నా కోరిక ప్రతి ఒక్కరు. అందుకే మన ఛానల్లో పెడతాం జరుగుతుంది. ఈ అమ్మ మాటగా అందరూ దయచేసి చక్కగా పొద్దున్నే కానీ లేదా మీరు రిలాక్స్గా ఉన్నప్పుడు సాయంత్రం అయినా సరే ఒకసారి ఆ టీచింగ్ మొత్తం చక్కగా ప్రశాంతంగా వినండి. అందులో గనక మీరు నిలబడగలిగితే ఆ చెప్పే మాటల్లో మీ జీవితంలో చాలా అద్భుతాలు జరుగుతాయండి. చాలా మార్పు వస్తుంది. మీరు అప్పులున్నా, కష్టాలు పడుతున్నా, వేరే ఇతర ఇబ్బందుల్లో ఉన్నా ముందు ముఖ్యంగా చాలా ప్రశాంతంగా జీవించగలుగుతారు. అది ఏది వచ్చినా కూడా సింపుల్గా ఎదుర్కోగలుగుతారు. ఇదే కదా మనిషికి కావాల్సింది, ఎంత ఉన్నా ఏదున్నా ఏది లేకపోయినా. అందుకని మీ అందరు కూడా ఆ టీచింగ్ వినాలని నేను పెడుతున్నానండి మన ఛానల్లో. దయచేసి అందరూ చక్కగా ఈ అమ్మ మాటగా మీ అందరి భవిష్యత్తు బాగుండాలని చెప్తూ నేను ఈ టీచింగ్ని పెట్టడం జరుగుతుంది. చక్కగా వినండి అందరూను. చాలా చాలా మార్పులు వస్తాయి మీలో. కానీ ఆ చెప్పిన మాటల్లో నిలబడండి మీరు. అది ఎట్లాగా ఉందనేది విని ఆ మాటలో అర్థం చేసుకుని అది ఎలా ఉన్నదో మీరు చేసుకుని కనుక ఉంటే, నేను కొంచెం మాట్లాడతాం రాట్లా, కొత్తగా మాట్లాడుతున్నాను నేను. దయచేసి ఏమనుకోవద్దు ఎవరు. చక్కగా వింటే కనుక మీరు వివరంగా టీచింగ్ అంతా చాలా మంచిగా ఉంటుందండి. ప్రతి మాటలో అర్థం ఉందండి. ప్రతి ఒక్క మాటలో అర్థం ఉంది. ఈజీగా మనిషి ఈజీగా జీవించగలుగుతాడు అనమాట. సొమ్ము ఉండాలి లేకపోయినా ఈజీగా జీవించగటం అలవాటు అయ్యిద్ది. చక్కగా ఏంటంటే కనుక ప్రశాంతంగా ఉండటం అలా ఉంటుంది. దయచేసి అందరూ ఈ అమ్మ మాటగా ఈ టీచింగ్ అందరూ వినాలని కోరుకుంటూ ప్రతి వారం నేను 2 టీచింగ్లు పెడుతూ ఉంటాను మీకోసం. మీ అందరూ వినండి. ప్రతి ఒక్కళ్ళలో మార్పు రావాలి. అద్భుతంగా ఉండాలి ప్రతి ఒక్కరి జీవితాలు. చాలా బాగుండాలి. ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ ఎవరైనా సరే ఖాళీగా ఉన్నప్పుడు ఫ్రీగా ఉన్నప్పుడు వినండి చక్కగా. చాలా బాగుంటుందండి. గురువు యొక్క అనుగ్రహం మీ అందరూ కూడా పొందాలని ఈ అమ్మ కోరుకుంటూ, మీ అందరి జీవితాలు మార్పు రావాలని అమ్మ మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ పిల్లలందరికీ వేడుకుంటున్నాను. మంచిగా ఉండాలి మీరందరి జీవితాలు. ఈ శుక్రవారం రోజు నుంచి పూజ చేసుకుని అందరూ హ్యాపీగా ఉండండి. చాలా చాలా అద్భుతాలుగా జరుగుతాయి మీ జీవితాలు. బాయ్ నాన్న అందరికీ.